హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను తమ్ముళ్ళని ఏం పెట్టిందంటే లలిత సహస్రనామంలో నాకు ఎదురైన అనుభవాలు ఏంటి అంటే చెప్తాను. అసలు నేనైతే ఫస్ట్ ఆశ్చర్యపోయాను అనమాట. ఏంటి అసలు నేనా ఇంత భక్తి మార్గంలోకి వచ్చానా అని చెప్పి అంత ఆశ్చర్యం వేసింది నాకు. అసలు నేను పూజ అంటేనే అంతగా పట్టించుకోను. అలాంటిది ఉండే కొద్దీ నాకు భక్తి మార్గంలోకి ఎప్పుడు స్టార్ట్ అయ్యానంటే, ఒకసారి కార్తీక మాసంలో శివయ్య పూజ చాలా చక్కగా నాకు చేతనైనంతలో, నాకు తెలిసినంతలో, నాకు అనిపించినట్టుగా పెద్ద పెద్దగా వందలు పెట్టి పూలు కొనుక్కురావడం అలా ఏం కాదు. ఇక్కడ చెట్ల కాడ పూలు తీసుకొని వచ్చి ప్రేమగా దండ కుచ్చుకొని నాకు వచ్చినట్టుగా స్వామికి అలంకరణ చేసుకొని తెల్లవారుజామునే తలస్నానం చేసి, అది కూడా కార్తీక మాసం మొత్తం నేను చేయలేదు. సోమవారం మాత్రమే చేశాను. అయినా సరే ఇంకా అదే నా టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. ఆ తర్వాత నుంచి ఆ స్వామి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. నన్ను చక్కగా తీసుకెళ్ళి అమ్మ ఒడిలో కూర్చోపెట్టేశాడు. అమ్మ ఒడిలో కాదు, అమ్మ పాదాల దగ్గర. అమ్మ ఒడిలో కంటే అమ్మ పాదాల దగ్గర ఉండాలనుకోవడమే ఎంతో ఇష్టం. ఆ పాదాల దగ్గర నుంచి మనల్ని అమ్మ ఒడిలోకి అమ్మే తీసుకెళ్ళాలి, ఆ స్థాయికి రావాలి అని అనుకుంటున్నా. వచ్చేసానో నాకు తెలీదు. సరే, ఇక నేను లలితమ్మ కాడికి ఎలా వచ్చేసానో చెప్తాను. నేను స్టార్టింగ్ నళిని దుర్గమ్మ వీడియోస్ అందరికీ తెలిసి ఉంటుంది. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, ఎలా అంటే అలా ఉన్న వాళ్ళకి కాదు. ఆవిడ్ని చూసి, ఆ వీడియోస్ చూసి అసలు నాకు ఏడుపు వచ్చేసేది. ఆ వీడియోస్ చూసి అంత ప్రేమ, అమ్మని ఇలా కూడా పూజించచ్చా, అమ్మకి అంత స్తోత్రాలు మంత్రాలు అలానేనేమో అనుకున్నా. కాదు, అమ్మని ప్రేమిస్తూ కూడా అమ్మని పూజించవచ్చు, అమ్మకి దగ్గర అవ్వచ్చు అని తెలుసుకున్నాను.